4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు కలిసి చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న తలంపు గురించి చిన్న వివరణ ఇచ్చి తర్వాత మనం ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్దాం. ఈ రాత్రి నేను మీ ముందు పెట్టాలనుకున్న మాట ఏంటంటే క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో దాన్ని ఎడిఫికేషన్ అంటారు. దానిని గ్రీక్లో ఓయికోడోమ్ అంటారు. ఈ మూడు పదాలకు అర్థము ఒకటే, క్షేమాభివృద్ధి అనేది. సరే, దీని గురించి నేను ఎక్కువ వివరణ ఇవ్వను, కానీ క్షేమాభివృద్ధి అనేది ఏంటి, ఆ మాటకు అర్థం ఏంటో మొదటిగా చెప్తాను. రెండవదిగా క్షేమాభివృద్ధి ఎందుకు అవసరమో చెబుతాను. ఆ తర్వాత క్షేమాభివృద్ధి కలిగించేవారు ఉండవలసిన తీరు ఏంటో కొన్ని మాటలు నేను మీకు చూపించి తర్వాత ప్రాక్టికల్ సెషన్లోనికి మనం వెళ్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా క్షేమాభివృద్ధి అన్న ఈ పదం శరీర పరిభాషకు వాడబడినట్లు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. అదే మాట దానికి సంబంధించిన మాటే, అంటే ఆ మాట కాదు కానీ దానికి దగ్గరగా అర్థం వచ్చే మాట కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాల వరకు మనకి కనపడుతుంది. అది కూడా నేను చదువుతున్నాను, చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. అంటే ఈ పదాలు అన్నీ కూడా దగ్గర అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి క్షేమాభివృద్ధి అనేది మొట్టమొదటిగా దీని అర్థం ఏంటో నేను మీకు చెబుతాను. మిరియాం వెబ్స్టర్ డిక్షనరీలో ఎడిఫై అన్న దానికి కొన్ని పదాలు అర్థంగా చెప్పారు. ఒక అర్థం ఏంటంటే అప్లిఫ్ట్, అంటే పైకెత్తుట అని. రెండవది ఎన్లైటన్, అంటే వెలిగించుట అని. మూడవది బిల్డ్, అంటే కట్టుట అని.
తర్వాత ఇన్ఫార్మ్ అంటే విషయాన్ని తెలియజెప్పుట అని. ఇది ఆ, లోకపరమైన డిక్షనరీలో ఇచ్చింది. అయితే వేదాంత పండితుడైన వైన్ అనే కామెంట్రేటర్, ఆయన మంచి ఆ, గ్రీకు హిబ్రూ భాషల మీద పట్టున్న వ్యక్తి, ఆయన ఈ పదానికి ఆయన ఇచ్చిన ఒక నిర్వచనం రూపంలో వివరణ ఇచ్చాడు. ఆ పదాలు కూడా నేను చెబుతాను, ఆ నిర్వచనాన్ని చెప్తాను. ఇది చాలా ఉపయోగకరం. ఇది మాత్రం మీరు తప్పకుండా రాసుకోండి. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ అందరికీ రాదు కాబట్టి. బోధ ద్వారా కానీ మాదిరి ద్వారా కానీ ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మళ్ళీ చెప్తున్నాను, బోధ ద్వారా కానీ మాదిరి ద్వారా కానీ ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సహనముతో కూడిన ప్రయాసపడుచు ఇతరుల యొక్క ఆత్మీయ నైతిక జీవితాలు ఎదుగునట్లు మరియు అభివృద్ధి అగునట్లు సహాయపడడం. మళ్ళీ చెప్తున్నాను, బోధ ద్వారా కానీ మాదిరి ద్వారా కానీ ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సహనముతో కూడిన ప్రయాసపడుచు ఇతరుల యొక్క ఆత్మీయ నైతిక జీవితాలు ఎదుగుట కొరకు మరియు అభివృద్ధి కొరకు సహాయపడడం, దాన్నే క్షేమాభివృద్ధి అని అంటారు. సరే, ఈ నిర్వచనం వెంటనే త్వరగా అర్థం కాదు. మీరు రాసుకునే వాళ్ళైతే ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. ఇందులో క్షేమాభివృద్ధి కలగచేసే కొన్ని పద్ధతులు, అంటే 2 ప్రాముఖ్యమైన పద్ధతులు చెప్పారు. మనం ఈ డెఫినేషన్లోనే చూసాం. దేని ద్వారా? బోధ ద్వారా లేదా మాదిరి ద్వారా. ఈ రెండిట్లో కూడా తిరుగులేనిది ఏంటంటే మాదిరి. ఉదాహరణకి చెప్తాను. ఒకళ్ళకి లెక్కలు రావు, వాళ్ళు లెక్కలు నేర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అనుకోండి, నాకు లెక్కలు రావనుకోండి, నేను వాళ్ళకి లెక్కలు నేర్పగలనా? నో. ఒకళ్ళు మునిగిపోతున్నారు, వాళ్ళు సహాయం కొరకు అరుస్తున్నారు, నేను కూడా మునిగిపోతున్నాను, నేను సహాయం చేయగలనా? నో. ఒకళ్ళకి సంగీతం తెలీదు, అయితే వాళ్ళకి సంగీతం నేర్పాలి. నాకే సంగీతం తెలియదు అనుకోండి, నేను నేర్పగలనా? సో అటువంటి పరిస్థితులలో నేను క్షేమాభివృద్ధి కలిగించలేను. ఎందుకు చెప్పండి? నాకు రావు కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే, నాకు రాని విషయాల్లో నేను మరొకరికి క్షేమాభివృద్ధి కలగజేయలేను. సలహాలు ఇవ్వచ్చు, కానీ అది క్షేమాభివృద్ధి కాదు. మేము చిన్నప్పుడు క్రికెట్ స్టేడియంకి వెళ్ళాం. క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. వాడు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి ఆ బౌలింగ్కి. ఆ పక్కన కూర్చున్నవాడు అంటున్నాడు, అరే కొట్టరా దాన్ని అంటున్నాడు. ప్రతిదానికి కామెంట్ ఇస్తున్నాడు. అప్పుడు 2-3 సార్లు అడగటం చూపించి, అరే నువ్వు రారా బ్యాట్ తీసుకో అన్నారు. ఆ బ్యాట్ తీసుకొని అదికి గాలిలో విప్పి, బాబోయ్ నేను ఆడినయ్యా అంటున్నాడు. అంటే ఎందుకు? చెప్పటం తేలికే, మాదిరి చూపటమే కష్టం. అర్థమైందా? కాబట్టి క్షేమాభివృద్ధి కలగజేయటం అంటే ఏంటంటే, నా ప్రవర్తనతో, నా వైఖరితో, నా మాటతో మాదిరి చూపటం. ఇప్పుడు ఉదాహరణకి
నేను ఒకళ్ళకి విధేయత నేర్పాలి అనుకోండి, చెప్పండి, నాకే విధేయత లేదు, మాటనరా అని అంటే అరవచ్చు, కేకేయచ్చు. అది నాకు చేత కాకపోతే నేను ఎట్లా నేర్పుతాను? అది అవదు. అర్థమైందా? అలాగే ఒకళ్ళకి పరిశుద్ధత నేర్పాలనుకోండి, ఆ పరిశుద్ధత నేర్పటానికి నేను పరిశుద్ధంగా బ్రతక్కపోతే అవతల వ్యక్తికి నేను ఎలా పరిశుద్ధత నేర్పుతాను? అవదు. అప్పుడు పరిశుద్ధత నీతి నేర్పలేము, దుర్నీతి నేర్పుతాం. దుర్నీతి అంటే అర్థం తెలుసా? ఒకళ్ళ భార్యాభర్త పోట్లాడుకుంటుంటే ఒక పెద్ద ఆయన వచ్చి అంటున్నాడు, ఎందుకురా రోజు తన్నుకుంటారు మీరు అట్లా, ఒక్కదాంతోనే ఏగలేకపోతున్నావు, నేను చూడరా ముగ్గురిని ఏళ్తున్నాను అంటున్నాడు. ఏమి నీతి అది? దుర్నీతి. అంటే చెడు దాంట్లో నుంచి మాదిరి చూపిస్తున్నాడు ఆయన, అది దుర్నీతి. కాబట్టి చెడ్డదాన్ని గొప్పగా చెప్పడం, ప్రమాణంగా చెప్పడం, దాన్ని దుర్నీతి అంటారు. అంటే నా జీవితంలో లేని దాన్ని నేను చెప్పలేను. కాబట్టి క్షేమాభివృద్ధి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? క్షేమాభివృద్ధి ఇంతకంటే ఎక్కువ చెప్పొచ్చు, కానీ బ్రీఫ్గా చెప్పాను. క్షేమాభివృద్ధి అంటే ఏంటో చెప్పాను. రెండవదిగా క్షేమాభివృద్ధి ఎందుకు? వై? ఎడిఫికేషన్. 3 మాటలు చెప్తాను. మొదటి మాట, ఇట్ ఈస్ గాడ్స్ డెసిగ్నేషన్. అది దేవుని యొక్క నియమం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అని చివరి మాటకు రండి, ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి ఎందుకు క్షేమాభివృద్ధి అవసరం? ఎందుకు? అది దేవుడి నియమం, దేవుడు నియమించాడు దాన్ని. ఇట్స్ గాడ్స్ డెసిగ్నేషన్. రెండవది, ఇట్ ఈజ్ అపోస్టల్స్ ఇన్స్ట్రక్షన్. ఇది అపోస్తలుని యొక్క సూచన. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీ 14:26. జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఉన్నాడు, ఉన్నాడు, సరే అన్ని జరగనివ్వండి. కానీ దేనికోసం? నువ్వు పాట పాడినా, సాక్ష్యం చెప్పిన, వాయిద్యం వాయించిన ఏం కలగాలి? క్షేమాభివృద్ధి. దాని కొరకు జరగనివ్వండి. 2 మాటలు చెప్పాను. ఇట్ ఈస్ అపోస్టల్స్ ఇన్స్ట్రక్షన్, అపోస్తలుని యొక్క సూచన. 3వది చెబుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం. 16వ వచనం. ఎఫెసీ 4:16. ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ఎవరెవరు? అందరు చెప్పాలి, ప్రతి అవయవము అని చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగజేయునట్లు. 3వదిగా, ఇట్ ఈస్ పర్సనల్ ఆబ్లిగేషన్, వ్యక్తిగతమైన బాధ్యత. 3 మాటలు. ఎందుకు క్షేమాభివృద్ధి ప్రాముఖ్యం? అది దేవుని నియమం. ఎందుకు క్షేమాభివృద్ధి ప్రాముఖ్యం? అది అపోస్తలుని హెచ్చరిక, సూచన. ఎందుకు క్షేమాభివృద్ధి ప్రాముఖ్యం? అది వ్యక్తిగతమైన బాధ్యత, నీ బాధ్యత.
ప్రతి అవయవము అనే మాట రాయబడింది. దీన్నే రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఆ మాట వస్తుంది చూడండి. ఇక్కడ అప్పుడు రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన అది 19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము అని ఉంది కదా. అక్కడ ఏం రాయబడింది? వెంటాడుదము. అంటే ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి మాదిరిగా బతకటం లేదు అని అనుకోండి, దేవుని సంఘానికి క్షేమాన్ని కలిగిస్తాడా, క్షీణత కలిగిస్తాడా? చెప్పండి. సింపుల్. నువ్వేం పాపం చేయక్కర్లా. చేయవలసింది చెయ్యకపోతే నువ్వు కలిగించేది క్షీణతే. ఉండవలసినట్టు ఉండకపోతే కలిగించేది క్షీణతే. శరీరానికి నువ్వే క్షేమాభివృద్ధి కలిగించలేవు, క్షీణత కలిగిస్తావు. సో 2 రకాల విశ్వాసులు ఉంటారు. క్షేమాభివృద్ధి కలిగించేవారు కొందరు, క్షీణత కలిగించే వాళ్ళు కొందరు. ఇంతకీ నువ్వెవరు? అంటే ఏ విషయాలలో మాదిరి చూపలేవో ఆ విషయాలలో నువ్వు క్షీణత కలిగిస్తావు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది అందరూ అన్నీ చేయగలరని కాదు. ప్రవర్తనకు సంబంధించిన విషయాలు అందరికీ సమానమే, పనులకు సంబంధించిన విషయాలు వేరువేరు. ప్రవర్తనకు సంబంధించిన విషయాలు మాత్రం అందరికీ సమానమే. పరిశుద్ధత ఎవరికి ఉండాలి? కాపరులకా, విశ్వాసులకా, పరిచారకులకా? అందరికి ఉండాలి. విధేయత ఎవరికి ఉండాలి? నాయకులకా, పరిచారకులకా, యవనస్తులకా, ఆడవాళ్ళకా, మగవాళ్ళకా? అందరికి ఉండాలి. వీటిలో ఏం తేడా లేదు. పాటలు ఎవరు పాడాలి? అందరూ కలిసి పాడాలి. కానీ ఎవరు నడిపించాలి? నాకు పాడటం రాదనుకోండి, నేను పాడితే ఎట్లా ఉంటుంది? గాడిద పాడినట్టు ఉంటుంది. అందరు చేయాలండి, నేను కూడా చేస్తానంటే అది కుదరదు. దేవుడు ఆ స్వరాన్ని నాకు ఇస్తే నేను పాడాలి. ఇచ్చాడో లేదో ఎలా తెలుస్తుంది? చెప్పండి. మనం పాడినప్పుడు తెలుస్తుంది. కొంతమంది పాటలు అందరు పాడేటప్పుడు పాడరు, కానీ పాడాలని భలే తపన ఉంటుంది. వాళ్ళు మైక్ ముందుకు వస్తే చెడిపోవటమే పాట. ఎందుకు అంటే అది లేదు, దేవుడు ఇవ్వలేదు. కాబట్టి నీకు ఇవ్వని దానికోసం నువ్వు ప్రాకులాడొద్దు. పని వేరు, ప్రమాణాలు వేరు. ప్రవర్తన గురించిన ప్రమాణాలు అందరికీ సమానమే. యథార్థత, విధేయత, పరిశుద్ధత, నమ్మకత్వం, ఇవన్నీ సమానమే. పనులు వేరు. నేను వాయిద్యం వాయించినట్టు మీలో కొంతమంది వాయించకపోవచ్చు, కానీ మీలో కొంతమంది వంట చేసినట్టు నేను చేయలేను. అది ఒక్కొక్కళ్ళ పని. అది మీలో కొంతమంది మైక్ సెట్ చేసినట్టు, చాపలేసినట్టు నేను చేయలేను. అది ఎవరి పని విషయంలో వేరు, ప్రమాణాల విషయంలో సేమ్. ఇది మనం గుర్తుంచుకోవాలి. క్షేమాభివృద్ధి అంటే అర్థం అది. కాబట్టి ప్రతివారు ఎందుకు ప్రాముఖ్యమో చెప్పాను. మొదటిగా ఏం చెప్పాను? ఎందుకు అంటే ఏంటో చెప్పాను. రెండవదిగా ఎందుకు ప్రాముఖ్యమో చెప్పాను. మూడవది చెప్పిన తర్వాత మనం ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్దాం. మూడవది ఏంటంటే
క్షేమాభివృద్ధి కలిగించేవారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? నా సొంత మాటలు చెప్పడం లేదు, వాక్యంలో నుండి చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు 9:31. క్షేమాభివృద్ధి కలిగించే వాళ్ళు ఉండే తీరు ఎలా ఉంటుంది? కావున సంఘము ఏం పొందొచ్చు? కొంచెం అందరు పెద్దగా చెప్పండి. సంఘం ఏం పొందుతుంది? క్షేమాభివృద్ధి పొందుతుంది. క్షేమాభివృద్ధి పొందుచు కలిగి ఉండెను. ఎలాగ పొందుతుంది అంటే దాని వివరణ తర్వాత చెప్పాడు. మరియు ప్రభువునందు భయమును అంటే క్షేమాభివృద్ధి కలిగించే వాళ్ళల్లో ఉండే లక్షణం ఏంటి? చెప్పాలి. ఇక్కడున్న మాటే, కొత్తది కాదు. ప్రభువునందు భయం, ఫియర్ ఇన్ ద లార్డ్. క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తి అతనిలో ఉండేది ఏంటి? ప్రభువునందు భయం. ఇదే నీకు లేకపోతే నువ్వు కలిగించలేవు. అర్థమైందా? రెండవ మాట చెప్తాను, తర్వాత మాట అక్కడే. పరిశుద్ధాత్మ ఆదరణయు అంటే పరిశుద్ధాత్మ ఆదరణను నీవు అనుభవించడం, ఆదరణ చొప్పున నడుచుకోవడం. ఇది లేకపోతే నువ్వు మరొక క్షేమాభివృద్ధి పొందలేవు, కలిగించలేవు. పరిశుద్ధాత్మ ఆదరణయు. ఈ 9వ అధ్యాయం నేపథ్యం తెలుసా మీకు? భయంకరమైన శ్రమలలో గుండా సంఘము వెళుతూ ఉంది. 8వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం వరకు. 8వ అధ్యాయములో మనకి ప్రారంభంలో ఏం కనపడుతుంది చూడండి. 8 ప్రారంభంలో ఏం కలిగింది? హింస కలిగింది. హింస కలిగితే సంతోషంగా ఉంటారా, దుఃఖంగా ఉంటారా? అక్కడ దాకెందుకు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకు జ్వరం వచ్చింది, చర్చిలో నుంచి ఎవ్వరూ రాలా మిమ్మల్ని పలకరీయటానికి, ఎట్లా ఉంటుంది? బాధ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండిపోయారు, బాధ ఉంటుంది. క్షేమాభివృద్ధి కలిగించే విశ్వాసమైతే నువ్వేమనుకోవాలంటే పరిశుద్ధాత్ముని చేత ఆదరించబడే అనుభవం కలిగి ఉండాలి. అదే మనం చదివింది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నేను వద్దామనుకున్నాను కానీ రాలేకపోయానండి అన్నప్పుడు, పర్లేదన్నా ప్రభు నన్ను ఆదరించాడు అని నువ్వు చెప్పగలుగుతావు. అలాంటి వాళ్ళే క్షేమాభివృద్ధి కలిగిస్తారు. అలా కాకుండా మేము ఎవరికి కనపడతాంలేండి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులేండి అనుకునేవాళ్ళు క్షేమాన్ని కలిగచేయరు, క్షీణత కలుగజేస్తారు. కాబట్టి ఎవరు క్షేమాభివృద్ధి కలిగించే మనుషులు ఎలా ఉంటారు? 1, దేవుని భయంతో నింపబడుతుంటారు. 2వది, ఆత్మ ఆదరణతో కనపడుతుంటారు. 20వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం. 20:32. అప్పగించున్నాను, ఆయన మీకు అంటే వారు దేవుని కృపావాక్యానికి అప్పగించుకునేవారై ఉంటారు. క్షేమాభివృద్ధి కలిగించేవారు దేవుని వాక్యానికి అప్పగించుకునేవారై ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని భయం ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ వలన ఆదరణ పొందేవాళ్ళు, దేవుని కృపావాక్యానికి అప్పగించుకునేవాళ్ళు సనుగుతారా? చెప్పండి, సనుగరు. అసంతృప్తిగా ఉంటారా? ఉండరు. అసంతృప్తి అంటే అర్థం ఏంటి?
తృప్తి ఉండవలసిన స్థాయిలో లేకపోవడం. ఎందుకుంటుంది అసంతృప్తి? నీ దగ్గర ఖాళీ ఏర్పడితే ఉంటుంది. నీ నిండా పరిశుద్ధాత్ముడు వాక్యం ఉందనుకో, ఖాళీ ఎక్కడ ఉంటుంది? అది లేనప్పుడే ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ఉన్నప్పుడే అసంతృప్తి ఉంటుంది. అర్థమవుతుందా? ప్రశ్నార్థకంగా ఉందా? అర్థమవుతుంది కదా? సో అసంతృప్తి ఎప్పుడు వస్తుంది? ఖాళీ ఉన్నప్పుడే. ఖాళీ ఎందుకు వస్తుంది? నువ్వు వదిలేసావు కాబట్టి, అది పెట్టుకున్నావు కాబట్టి. అదే ఖాళీని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం నింపేశారనుకో, ఖాళీ ఉండదు. ఇంక నీకు అనిపించదు, ఆ అసంతృప్తి రాదు, ఆ లోపం అనిపించదు. నువ్వు అనుకుంటే తప్ప, అవును కదూ, నన్ను ఎవరు ఆదరించలేదే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని అంటున్నావంటే నీలో ఏమున్నట్టు? అసంతృప్తి ఉన్నట్టు. కాబట్టి సహోదరులారా, ఇలాంటి వాళ్ళే క్షేమాభివృద్ధి కలిగిస్తారు. ఒకసారి మిషనరీ యాత్ర ముగించుకొని భార్యాభర్త ఇద్దరు ముసలితనములో వాళ్ళ దేశానికి తిరిగి వచ్చారు ఓడలో. అదే ఓడలో ఆ దేశపు రాయబారి కూడా వచ్చాడు. ఆయన కలుసుకోవడానికి చాలామంది బొకేలు తీసుకొని, షాల్ తీసుకొని, దండలు తీసుకొని వచ్చారు. వీళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేము చాలా దూర ప్రాంతంలో ఒంటరిగా పరిచర్య చేసి మేము తిరిగి వస్తున్నాం, మా కోసం ఎవరైనా వస్తారేమో అని. అందరూ వచ్చి ఆ రాయబారిని పలకరిస్తున్నారు, ఆయనకే బొకేలు ఇస్తున్నారు, ఆయనకే షాల్ కప్పుతున్నారు, ఊరేగించుకుంటా బ్యాండ్ వాయించుకుంటూ వెళ్ళిపోయారు. భార్య భర్త వైపు చూసి, ముసలి భర్తతో అంది, ఏంటండి ఇంతకాలం పరిచర్య చేశాం, మన సంఘస్థుల్లో ఎవరు మనల్ని గుర్తించలా, కనీసం ఫోన్ చేసి అడగల, మనం ఎలా ఉన్నామని పడగల, సరే వస్తున్నామని తెలిసి కూడా ఒక్కళ్ళు కూడా విమానాశ్రయానికి రాలా అని అంటే, అప్పుడు భర్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మన వెల్కమ్ ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? అక్కడ. చెప్పండి, ఇలాంటి వాళ్ళు అసంతృప్తి ఉంటుందా? నో. అసంతృప్తి ఎందుకు వస్తుంది అంటే, ఎవరో నీకు ఏదో చెయ్యలేదని వస్తుంది అసంతృప్తి. అది నీకు వస్తుందంటే అర్థం ఏంటి? నీలో పరిశుద్ధాత్మ పనిచేయట్లా, నీలో దేవుని వాక్యంకి అప్పగించుకునే గుణం లేదు. అప్పుడే అసంతృప్తి వస్తుంది, లేకపోతే అసంతృప్తి రాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి క్షేమాభివృద్ధి కలిగించే వారి తీరు అలా ఉంటుంది. సో ఇక నేను ఇంతకంటే విస్తరించి చెప్పను, ఇంతటితో నేను ఆపివేస్తున్నాను. అయిపోయింది. 3 మాటలు చెప్పా. ఏంటది? క్షేమాభివృద్ధి అంటే అర్థమేంటో చెప్పాను. రెండవది, క్షేమాభివృద్ధి ఎందుకు ప్రాముఖ్యమైందో చెప్పాను. మూడవది, క్షేమాభివృద్ధి కలిగించే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను. ఇప్పుడు మీరు పనిచేయాలి, వర్క్ చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? మీకు షీట్ ఇస్తాను ఇప్పుడు, రైట్? ఈ షీట్ పూర్తి చేసి నాకు మళ్ళీ ఇవ్వాలి మీరు. ఓకే? నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు, రైట్?